ప్రేజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ శుభోదయం తెలుపుతూ ఆగస్టు 13వ తేదీ 2025 బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 31వ వచనం. మహోపకారివై ఉండి నిజముగా నీవు కృపా కనికరము గల దేవుడివై ఉన్నావు. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, మన మహోపకారి అని యేసుక్రీస్తు ఎంతో కృపా కటాక్షములు కనికరములు గల దేవుడు. ఆయన మనపై తన కృపావాత్సల్యతలను కుమ్మరించి కాపాడకపోతే దొంగ ఊబి వంటి శ్రమలు, కష్టములు, ఆపదలు, అనారోగ్యములు మనల్ని ఎప్పుడూ మృంగివేసి ఉండేవి. ఎందుకు మనపై అంత ప్రేమను చూపుచున్నాడు? కావున నిరంతరం ఆయనను స్తుతించాలి, ఆరాధించే వారంగా ఉండాలి. ప్రార్థన. మహోపకారి అయిన మా క్రీస్తునాథ, నీవు మాపై చూపుతున్న కనికరములకై ఏమిచ్చి నీ రుణం తీర్చగలము? అందుచే నీ వంటి దేవుడు ఈ భూమిలోనే కనుగొనలేమయ్యా. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి అపవాది తంత్రం నుంచి కాపుదల దయచేసి సంరక్షిస్తున్నందుకు నిరంతరం నిన్ను స్తుతించి కీర్తించే దయమాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము. ఈరోజు వివాహ దినోత్సవములు, జన్మదిన దినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములలో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలబెట్టుము. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున తన మహోపకారం మన ఎడల ఎల్లవేళలా దయచేసి కృపా కనికరములను వర్షింపచేయును గాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.